ద్వారా చెప్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేస్తాం రేపు స్థానికంగా ఉన్న ఏసీపీ గారి మీద సీఏల మీద ఖచ్చితంగా ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం ఇలా ఖచ్చితంగా రేపు మా నాయకుడు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో డిస్కషన్ చేస్తాం డిస్కషన్ చేసి దీని మీద కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాం ఎక్కడ కూడా ఎక్కడికక్కడికి కాంగ్రెస్ పార్టీలని అడ్డుకునే రోజులు వస్తాయి దళితులకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మా హుజురాబాద్ ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు తాతలు అవ్వలకి నేను హామీ ఇస్తా ఉన్నాను నా ప్రాణం వేనా మంచిదే మీరు ఎవ్వరు అధైర్యపడకండి మీ మీద కేసు పెట్టినా నేను పోరాడతా మీకోసం ముందలుండి మీకు అడ్వకేట్ నేనే పెడతా పోరాడతా నేను మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మీకు దళిత బంధు ఇచ్చే వరకు ఖచ్చితంగా కౌశిక్ అన్న మీ వెంట ఉంటాడు అని చెప్పి మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాను దాంతోపాటు ఇవాళ నేను ఒక్కరిని వచ్చింది కాదు నాతో కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక మీద ఎవరు ఆషామాషి ఉన్నవాళ్ళు కాదు ఒకరు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఒకరు ఎంపీపీ గారి భర్త ఒకరు మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు ఇక్కడ ముందల ప్లేస్ లేదు కాబట్టి కూర్చున్నారు ముందల బాధ్యతలు మొత్తం కూడా ముందల కూర్చున్నారు ఖచ్చితంగా బాధ్యతలు అందరినీ కూడా చాలా త్వరలోనే మా కేసీఆర్ గారితో ఆదేశాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణ భవన్లో కూడా మీటింగ్ పెడతాం ఖచ్చితంగా చేస్తాం ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం వీళ్ళు ఎవరెవరైతే ఇవాళ ఎక్స్ట్రాలు చేస్తారో వాళ్ళందరికీ మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ నో క్వశ్చన్స్ అన్నది